హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఒక 200 చదరపు గజములు అది దాని యొక్క ప్లాట్ విస్తీర్ణము కొలతలు ఎలా ఉంటుందంటే 30x60 దానికి దక్షిణము, పశ్చిమము 30 అడుగుల రోడ్డు ఉన్నటువంటి ఒక ప్లాట్ వచ్చినప్పుడు వారికి ఆయాది ధర్మాన్ని కట్టి వారికి మనము కింద సెల్లార్ కాకుండా మిగతా 2 అంతస్తులు ఒకటి ఓనర్ ఉండడానికి పూర్తిగా ఇంకొకటి ఆ పై ఫ్లోర్‌లో 2 సింగిల్ బెడ్‌రూమ్ కిచెన్ హోమ్స్ లాంటివి పెట్టి కామన్‌గా మెట్లు గాని, లేదంటే లిఫ్ట్ గాని కామన్‌గా అందరూ యాక్సెస్ చేసే విధంగా అకాస్టిక్స్ కూడా బాగుండేటట్టు సెంట్రల్ సౌత్ ఎక్స్‌టెన్షన్ తీసుకొని మనం ఈ యొక్క డిజైన్ అనేది చేసినది మనం 3 భాగాలుగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక థీము ఒక సెల్లార్‌కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించినటువంటిది ఒక వీడియో కింద తర్వాత మొట్టమొదటి అంతస్తు ఏదైతే ఉన్నదో పూర్తిగా ఓనర్ ఏ రకంగా లేఅవుట్ చేయించుకున్నారు. కీలకమైనది సెకండ్ ఫ్లోర్‌లో 2 సింగిల్ పోర్షన్స్‌కి ఏ రకంగా లిఫ్ట్ గాని, అదే రకంగా మెట్లు గాని ఏ రకంగా కనెక్టివిటీ ఇచ్చాము. ఒక లాబీ వాళ్ళకి ఎలా క్రియేట్ చేశాము అనేది మనం చెప్పి ఉన్నామండి ఆల్రెడీ వీడియోస్‌లో. సో, ఈ యొక్క లేఅవుట్ అనేది మనం తీసుకునేటప్పుడు ఇదంతా అయిన తర్వాత వాళ్ళంతా ఓకే. 3 డిజైన్‌లో మాకంతా క్లారిటీ వచ్చింది అనుకునేటప్పుడు వాళ్ళు పర్మిషన్స్‌కి వెళ్ళడానికి అదే రకంగా వాళ్ళు మేస్త్రీలకి ఇవ్వడానికి తగ్గట్టుగా మనం ఒక ఫ్లోర్ ప్లాన్స్ అనేది డెవలప్ చేయాలి. సో, ఇక్కడ మేము ఆ ఫ్లోర్ ప్లాన్స్ అనేది ఇక్కడ మేము డెవలప్ చేశామనమాట. ఈ యొక్క ఫోర్త్ వీడియోలో ఆ యొక్క ఫ్లోర్ ప్లాన్స్ ఏ రకంగా డెవలప్ చేశాము. ఏ రకంగా అది వైయబుల్‌గా ఉంటుందంటే ఒక మేస్త్రికి గాని, ఒక ఇంజినీర్‌కి గాని, ఒక ఇంటి ఓనర్‌కి గాని అర్థమయ్యే విధంగా ఏ రకంగా మేమిచ్చే డిజైన్‌లో ఫైనల్ వర్షన్ ఆ యొక్క ఆటోకాడ్ ఫైల్ ఏ రకంగా ఇస్తాము. ఆటోకాడ్ నుంచి తీసినటువంటి పీడీఎఫ్ వర్షన్ అనేది ఇక్కడ మీకు చూపెట్టడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనం సో, దిస్ ఈస్ ద ఓవరాల్ వర్షన్. ఇది మన స్క్రీన్ మీద ఏదైతే కనపడుతుందో ఇక్కడ మనకి ఇది మనం సౌత్ దక్షిణం రోడ్డు. ఇది వెస్ట్ రోడ్ అనమాట దీనికి. ఇది వెస్ట్ 30 ఫీట్ రోడ్డు. అదే రకంగా సౌత్ కూడా మనకి ఒక 30 ఫీట్ రోడ్డు ఉందన్నమాట. ఒక 30 ఫీట్ రోడ్డు ఉందన్నమాట. సో, ఒక సౌత్ సెంట్రల్‌గా మనం మెట్లు అలా ఇచ్చినప్పుడు ఆ యొక్క పిల్లర్స్ లేఅవుట్ ఏ రకంగా ఉంది. అది వారు ఇన్‌సైడ్ టు ఇన్‌సైడ్ అనేది కోరారండి. అంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టినప్పుడు మన ఔటర్ వాల్ అనేది డెఫినిషన్ అనేది ఇన్‌సైడ్, మిడిల్, ఔట్ సైడ్ 3 పద్ధతుల్లో తీసుకోవచ్చు. అది పూర్తిగా ఆ యొక్క మనకొచ్చినటువంటి ఆ యొక్క మదర్ వాల్ అంటాం. ప్లింత్ యొక్క విస్తీర్ణతను బట్టి మనకి అవైలబుల్ సెట్ బ్యాక్స్‌ని బట్టి అది నిర్ణయం తీసుకుంటామండి. సో, ఇక్కడ కర్త ఎవరైతే ఉన్నారో ఒక వాస్తు ధర్మం మా దగ్గర నేర్చుకున్న వ్యక్తి కాబట్టి నేను ఇన్‌సైడ్ చేసుకుంటాను సార్. జాగ్రత్తగా ఇన్‌సైడ్ నేను ఆ కొలతలు సాధిస్తానన్నప్పుడు ఇన్‌సైడ్ టు ఇన్‌సైడ్ అనేది ఆ కొలతలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇదిగోండి. ఇక్కడి నుంచి ఐమూల అనేది తీసుకున్నప్పుడు ఈ ఐమూల నుంచి ఇక్కడ ఈ కార్నర్ లోపల ఏదైతే ఇది ఉందో ఈ యొక్క ఐమూల వరకు ఉన్న డిస్టెన్సు. అదే రకంగా ఇక్కడ ఈ కోణం నుంచి ఇక్కడ ఈ యొక్క ప్లాస్టింగ్ అయిన తర్వాత ఈ కోణం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఐమూల. ఈ 4 సమానంగా ఉండాలి. సో, అది మనకి 46 అడుగుల 3 అంగుళాల 3/16 నిక్కచ్చిగా అది మనం సాధించినప్పుడు మాత్రమే అక్కడ మనకి ఆహ్, ఆ యొక్క శక్తి తత్వం అనేది అక్కడ పుడుతుందనమాట. అంటే ఆ కొలతల మధ్య ఈ యొక్క ప్రపోర్షన్స్ అనేవి మనం తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో, ఈ యొక్క డాక్యుమెంట్‌లో వాళ్ళకేం అర్థమవుతుంది? ఓవరాల్‌గా పిల్లర్ పాయింట్స్ ఏంటి? పిల్లర్ సైజెస్ ఏంటి? ప్రతీది కొలత. పిల్లర్ సెంటర్ నుంచి సెంటర్‌కి ఎంతుంది? అనే డీటెయిలింగ్ అనేది పూర్తిగా ఇందులో ఒక ఫ్లోర్ ప్లాన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్ అనమాట. అదే రకంగా చూడండి లిఫ్ట్ ఎక్కడ ఇచ్చాము. ఆ లిఫ్ట్ సెంటర్ టు సెంటర్ ఏ రకంగా తీసుకోవాలి. హ్మ్. ఈ రకంగా చుట్టూ ఉన్న సెట్ బ్యాక్స్ ఏంటి. ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి ప్లాన్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఉన్నదేంటి? ఫస్ట్ ఫ్లోర్‌లో ఆ యొక్క ఇంటి ఓనర్ సెల్లార్‌కి సంబంధించినటువంటి వ్యవస్థ.
సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ ద హౌస్. ఈ ఎంట్రీ అయిన తర్వాత పైకి వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా వచ్చి పైకి ప్రదక్షిణాక్రమంగా ఈ రకంగా పైకెక్కి వాళ్ళ మూవ్‌మెంట్ మొత్తం ఈ రకంగా వెళ్తారనమాట. ఓకే. ఈ రకంగా పైకి వెళ్తారు. ఈ సో, ఇక్కడ కింద నుంచి దీంట్లోంచి ఇంట్లోకి ఎంట్రీ అవుతారనమాట. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో వాళ్ళు ఓపెనింగ్ అయినా ఉంచుకుంటారు. లేదంటే కట్టుకుందాము అనుకుంటే వారికి ఈ రకంగా ఇవ్వడం జరిగిందనమాట. ఎంట్రీ అయిన తర్వాత ఒక హాల్‌లోకి ఎంటర్ అయితారు. హాల్‌లోంచి ఎంటర్ అయిన తర్వాత ఒక బ్యాక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక బెడ్‌రూమ్, కిచెన్ అదే రకంగా బెడ్‌రూమ్‌కి అటాచ్డ్‌గా అదే రకంగా కామన్ మ్యాన్ ఎవరైనా వస్తే బయట వరండాలోకెళ్ళి ఈ యొక్క టాయిలెట్ వాడుకునే విధంగా ఇచ్చేసి, ఇది 20/8.5 ఒక కార్ ఎళ్ళే పార్కింగ్ కింద ఇవ్వడం అనేది జరిగింది. అదే రకంగా ఎవరైనా లిఫ్ట్ వాడుకోవాలనుకునేటప్పుడు ఈ యొక్క స్పేస్‌లోంచెళ్ళి లిఫ్ట్ వాడుకునేటట్టు పైకి వెళ్ళే లిఫ్ట్ అనమాట. సో, ఇది గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించినటువంటి సెల్లార్‌లో వాళ్ళు కావాలనుకుంటే కేవలం ఒక బెడ్‌రూము, కిచెన్ అంటే మీకొక కలర్ కోడ్‌లో చూపెడతాను. వాళ్ళు కావాలి అనుకుంటే సింపుల్‌గా ఇది గూడా ఈ హాల్ అంతా ఓపెన్ పెట్టి ఇంతవరకే ఇల్లు కట్టుకోవచ్చిక్కడ. ఓకే. ఈ రకంగానే ఇల్లు కట్టుకోవచ్చు. అప్పుడు ఈ మొత్తము మనకి ఎవ్రీథింగ్ ఇదంతా ఏంటి మనం పార్కింగ్ కింద చూపెట్టుకోవచ్చు. సో దట్ అప్ టు దెమ్. వాళ్ళు ఏ రకంగా కట్టుకుంటారు ఏంటి అనేది అప్ టు దెమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఈ యొక్క డ్రాయింగ్‌లో మనం కిటికీ సైజెస్ ఎంత? అదే రకంగా మనం ఆహ్, గుమ్మాలుంటే గుమ్మం ఎంత? ఆ యొక్క కొలతలేంటి? ఆహ్, లిఫ్ట్ యొక్క కొలతలు ఏ రకంగా ఇచ్చాము? కిటికీల యొక్క కొలతలేంటి? ఒక జనరలైజ్డ్ చక్కని ఒక ఐడియా అనేది ఉందన్నమాట. వీటిని బేస్ చేసుకొని వాళ్ళు ఆ యొక్క కొలతలనేవి తీసుకొని వెళ్తారనమాట. ఇది సెల్లార్‌కి సంబంధించినటువంటిది. అదే రకంగా ఫస్ట్ ఫ్లోర్‌లో ఓనర్ అనేవాళ్ళు పూర్తిగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళొక్కళ్ళే ఉంటారనమాట. సో, ఇది మనకి జస్ట్ ఐ విల్ షో. ఓకే. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది ఓనర్స్ ఉంటారు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఏంటి ఇక్కడ ఓనర్సే ఆ ఫ్లోర్ మొత్తం వాడుకుంటారనమాట. సో, ఓనర్స్‌కి డెడికేట్ చేసింది. సో, కింద నుంచి మనకి పైకి ఈ రకంగా ప్రదక్షిణాక్రమంగా మెట్లెక్కి ఓనర్ ఈ రకంగా ఇంటి లోపలికెళ్తారనమాట. ఈ లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తే సీ నేను కొంచెం దాన్ని ఇమేజ్‌ని పెద్దది చేస్తున్నాను. అంటే మీకు స్క్రీన్ పైన క్లియర్‌గా అర్థం అవ్వడానికి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది ఫ్రంట్ డోర్ అంటాము. దీన్ని బ్యాక్ డోర్ అంటాం అన్నమాట. సో, అది ఉత్తరం వరండా. ఇది నార్త్ వరండా. సో, ఇక్కడ నేను పెన్ సైజ్‌ని తగ్గించడం ద్వారా అది ఇచ్చేస్తాను. ఇక్కడ ఇదంతా ఏంటండి నార్త్ పక్కన పైన ఒక పెంపుడు ఉంటుంది కదా! స్లాబ్ పెంపుడు. ఇది నార్త్ వరండా లాగనమాట ఇది. నార్త్ వరండా. ఓకే. సో, ఇక్కడ మన మెయిన్ రూల్ ఏంటి? సింహద్వారం ఎక్కడ పెట్టాలి? దాని అపోజిట్‌గా బ్యాక్ డోర్ పెట్టాలి. సో, దీన్నేమంటాం మనం ఫ్రంట్ డోర్ అని చెప్తాం. ఎఫ్‌డి అని రాస్తున్నాం. ఫ్రంట్ డోర్ అంటే ఇంటి యొక్క ముఖద్వారాన్ని ఫ్రంట్ డోర్ అంటాము. ఇది బ్యాక్ డోర్. సో, ఇక్కడ ఈ యొక్క బ్యాక్ డోర్ అనేది పెట్టి ఎవరైనా సరే అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు మెయిన్ బెడ్‌రూమ్స్‌లో చొరపడకుండా ఈ రకంగా ఎళ్లి ఈ యొక్క టాయిలెట్ వాడుకునేటట్టు పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ రకంగా బాబు ఇంకొక బెడ్‌రూమ్‌లో నుంచి కూడా వాడుకునేటట్టు మనం ఈ యొక్క దీన్ని చేయడం జరిగింది. సో, 18/13.5 సంబంధించినటువంటి హాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ప్రదక్షిణా క్రమంగా తీసుకున్నప్పుడు బెడ్‌రూమ్ తీసుకున్నప్పుడు 13 అడుగులు 4.5 అంగుళాలు ఇంటూ 10, 11 అంటే 11 అడుగులు. బెడ్ ఓరియంటేషన్ ఎక్కడ ఏసుకోవాలి? ఈ యొక్క టాయిలెట్ సైజెస్ ఏంటి? అదే రకంగా ఒక వాయుం గదిలో నుంచి మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది సౌత్ వెస్ట్ కార్నర్. ఇది వెస్ట్ సైడ్ అన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ వెస్ట్ సైడ్ ఆల్రెడీ రోడ్ ఉంది. వెస్ట్ రోడ్ ఉందన్నమాట. రోడ్ ఉంది కాబట్టి ఈ యొక్క నార్త్ వెస్ట్ రూమ్‌లోంచి ఇక్కడ ఇది చిన్నది బాల్కనీ ఇవ్వడం అనేది మనం ఇంప్రూవ్ చేసాం అన్నమాట. బాల్కనీ. ఓకే. సో, ఎందుకంటే రోడ్డు ఉంది కాబట్టి ఒక బాల్కనీ ఒకదానికైనా ఉండాలి గదా! అదే రకంగా మనం ఈ యొక్క హాల్‌లోంచి పూజా గది. దిస్ ఈజ్ ఫర్ పూజ.
అదే రకంగా ఇక్కడి నుంచి మనకొచ్చినప్పుడు ఇది కిచెన్ కమ్ డైనింగ్ మొత్తానికి ఈ యొక్క ప్రాంతం ఎంత 16x8.5. అదే రకంగా మనం ఇక్కడి నుంచి మనం బయటికి రావచ్చు. ఈ యొక్క దీంట్లోకి రావచ్చనమాట. ఇది ఈస్ట్ వరండా కంప్లీట్‌గా. ఈస్ట్ వరండా అనేది మనం ఒక లిఫ్ట్ పెట్టుకున్నాం. ఈస్ట్ వరండాలో ఒక లిఫ్ట్ పెట్టుకొని ఈ రకంగా లిఫ్ట్ నుంచి వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో నుంచి లిఫ్ట్ దిగ్గానే ఈ రకంగా ఈస్ట్ నుంచి వెళ్ళిపోయేటట్టు కూడా దారి పెట్టుకున్నాం. సో, ఇంత డీటెయిలింగ్‌గా ప్రతీదీ ఒక అంగళాన్ని ఎన్ని భాగాలు చేశారు, అన్ని భాగాలు క్లియర్‌గా చెప్పి, ఈ యొక్క ఇది ఇవ్వడం జరిగింది. సో, ఫైనల్‌గా మనకు కావాల్సిందేంటి? ఆ పై ఫ్లోర్‌కెళ్ళినప్పుడు అంటే సెకండ్ ఫ్లోర్‌కనేది వచ్చినప్పుడు మనం ఏ రకంగా చేసాం. సో, సెకండ్ ఫ్లోర్ కింద నుంచి ఇలా పైకెక్కారు. మళ్ళా ఇక్కడి నుంచి ఈ రకంగా పైకెక్కి ఈ ఈ ఈ ప్రాంతంలోకి సెకండ్ ఫ్లోర్‌లోకొస్తారనమాట. ఇక్కడ మనం ఏమిచ్చాం, ఇదంతా ఒక ఫోయర్‌లాగా అంటే ఇంట్లోకి అది ఫోయర్ అనే మాట అనే కంటే ఆహ్, ఒక 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 చక్కని ఒక ఒక ఓపెనింగ్ అనమాట. అంటే 2 పోర్షన్స్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, దాన్ని ఇరుగ్గా చేయకుండా ఈ 13x10 ఈ యొక్క స్పేస్‌ని కామన్ స్పేస్ చేసి, పోర్షన్ ఏ వాళ్ళు ఇటు నుంచి లోపలికి వెళ్తారు. పోర్షన్ బి వాళ్ళు ఇటు నుంచి లోపలికెళ్తారు. ఇదంతా ఒక కామన్ ఇదనమాట. ఒక కామన్ ఎంటిటీ అనమాట. హ్మ్. వీరు సో, దిస్ ఈస్ ద పోర్షన్ ఏ. పోర్షన్ ఏ అని చదువురాదా లేదా ఒక పోర్షన్ ఏ. ఓకే. ఏ. అలాగే దిస్ ఈస్ ద పోర్షన్ బి. ఇది పోర్షన్ బి. సో, అదే రకంగా పోర్షన్ ఏని వెస్ట్ పోర్షన్ కింద అనొచ్చు. పోర్షన్ బిని ఈస్ట్ పోర్షన్ అనేది అనొచ్చనమాట. సో, పైకొచ్చిన తర్వాత ఈ రకంగా ఇచ్చేసాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా చాలా మందికి కింద ఏదైతే పారు కట్టారో పైన కూడా అదే పారులో గదులు కట్టాలి. కట్టకపోతే ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా స్థాపత్య వేదంలో ఉన్న పవర్ ఏంటంటే కింద పారులు, పైన పారులు వేరు వేరుగా ఉండొచ్చు. కానీ కిందన, పైన బ్రహ్మస్థానాన్ని సంరక్షించుకుంటూ, ఆ ఇంటి లోపలికి ఏ ఏ పాదాల్లో నడిస్తే యోగ్యత మంచిగా ఉంటుందో, ఆ యొక్క పాదాల్లో నడుస్తూ ఒక మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటాం అనమాట. అంటే ఒక 3 డైమెన్షనల్‌గా క్యూబ్స్ కింద డెవలప్ చేసి, ఆ క్యూబ్స్‌లోని ఎనర్జీని డిఫైన్ చేస్తాం ఇక్కడ. సో, ఆ యొక్క ఎనర్జిటిక్ క్యూబ్స్ యొక్క కూర్పనమాట ఇక్కడ ప్రతి ఒక్క పోర్షను. అందువల్ల ఆ యొక్క కూర్పుని జాగ్రత్తగా చేసుకుంటూ, ఆ ఎనర్జీ పల్సేషన్ అక్కడ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఏదైతే ఇంటెండెడ్ లయ ఉండాలని మనం డిజైన్ చేశామో, ఎలాంటి నక్షత్ర బలం ఆ ఇంట్లో ఉండాలనేది మనం చేశామో, అది మీరు సెల్లార్ కట్టినా, ఒక ఇండివిడ్యువల్ పోర్షన్ కట్టినా, లేదా 2 చిన్న పోర్షన్స్ కింద డివైడ్ చేసినా, పార్లు మార్చినా, వైబ్రెన్సీ మనం మెయింటైన్ చేసేటట్టు జాగ్రత్తగా చేసుకోవాలి. అది ఈ డిజైన్‌లో మాకది కత్తి మీద సాములాగా అయిందనమాట. సో, ఇక్కడ నేను మీకు అర్థం కావడానికి ఒక గ్రీన్ అనేది తీసుకొని, ఈ యొక్క గ్రీన్‌లోకొచ్చే పోర్షన్ ఏంటి అనేది నేను ఫైండ్ ఔట్ చేశా చూడండి. ఇక్కడి నుంచి ఇది, ఇదంతా ఈ యొక్క పోర్షన్‌లో భాగం అన్నమాట. అంటే ఇంక్లూడింగ్ దిస్ వన్. అంటే ఒక ఇంటి లోపలికి ఎంట్రీ అయ్యారు. ఒక 11:8 చిన్న ఇదొచ్చింది. లిఫ్ట్ దిగాక కూడా ఈ వీళ్ళు లిఫ్ట్ దిగాక కూడా వీళ్ళు ఇలా ఇక్కడ ఇక్కడ ఒక అవకాశం ఇచ్చామనమాట. అంటే మీకు ఆల్రెడీ 3డీలో చూపెట్టాను. లిఫ్ట్ దిగినోళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడ చిన్న గేట్ అనేది ఉందనమాట. ఇలా లోపలికి వెళ్ళొచ్చు. అదే రకంగా ఇలా లోపలికి వెళ్ళొచ్చు. అదే రకంగా ఈ యొక్క వేరే పోర్షన్ మనం ఏంటంటే ఇంకో కలరింగ్ ఇచ్చాం. వాళ్ళ ఎంట్రీ ఏంటండి ఇక్కడి నుంచి ఇది వాళ్ళ స్పేస్ అన్నమాట. అంటే మీరిచ్చేయడానికి. అంటే వాళ్ళు ఎంట్రీ ఇక్కడి నుంచి వెళ్తారు. ఇక్కడి నుంచి లోపలికెళ్తే ఇది బెడ్‌రూము. బెడ్‌రూమ్‌కి ఇది అటాచ్డ్. ఇక్కడ ఒక కిటికీ ఉంది. ఇదంతా కిచెను. మళ్ళా ఈస్ట్‌లోంచి బయటికి రావచ్చు. అంటే వీళ్ళు లిఫ్ట్ దిగి వీళ్ళు ఎటెళ్తారు? ఇట్లా లోపలికెళ్ళిపోవచ్చు. వీళ్ళు లిఫ్ట్ దిగి ఇట్లా లోపలికెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడ ఎంత చక్కని డిజైన్ చేశామంటే వీళ్ళిక్కడ సిక్స్త్ పాదాల నుంచి వెళ్తారు. వీళ్ళిలా వచ్చి లోపలికెళ్ళిన తర్వాత ఈ రకంగా వెళ్తారు.
వీళ్ళకి కాస్త పోర్షన్ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ వచ్చింది. ఒక లివింగ్ రూమ్ కింద వచ్చింది. ఒక 13.5 ఇంటూ 13.5 బెడ్‌రూమ్ వచ్చింది. వెస్ట్ సైడ్ బాల్కనీ వచ్చింది. ఒక టాయిలెట్ ఎక్సెస్‌గా వచ్చిందనమాట. సో, ఆ టాయిలెట్ అనేది వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఈ పోర్షన్ బి వాళ్ళకి ఒక 13x9 బెడ్‌రూమ్ వచ్చింది. 6x4 ఒక టాయిలెట్ వచ్చింది. ఆహ్, చిన్న కిచెన్ అంటే 10.5 x 8 ఇట్స్ నాట్ ఏ స్మాల్ కిచెన్. ఇట్స్ గుడ్. బట్ వీళ్ళు స్పెసిఫిక్‌గా వీళ్ళకి లివింగ్ అనేది లేదు. బట్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈస్ట్ పక్కన ఉన్నటువంటి ఈ స్పేస్ మొత్తం ఏదైతే ఉన్నదో, ఈ 9 ఇంటూ సంథింగ్ వాటెవర్ ఇది దే కెన్ యూజ్ ఇట్ యాస్ పర్సనల్. సో, వీళ్ళకి అడ్వాంటేజ్ ఇక్కడ ఈ రకంగా వచ్చింది. వీళ్ళకి అడ్వాంటేజ్ ఈ రకంగా వచ్చిందనమాట. సో, ఒక డిజైన్ 3డీలోకి మేనిఫెస్ట్ చేసిన తర్వాత, దాన్ని ప్లాన్ అప్లై చేయడానికి గాని, అంటే ఇంజినీర్‌కి అర్థమయ్యే డ్రాయింగ్ ఫైల్ రూపంలో ఇస్తాం. ఇది మేస్త్రీలకు అర్థమయ్యే విధంగా ఒక పీడీఎఫ్ రూపంలో ఇచ్చి, ఏ3 మీద ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకోమని చెప్తాం. అప్పుడు కొలతలు చాలా క్లియర్‌గా కనపడతదనమాట. సో, ఈ రకంగా మా యొక్క డిజైన్ ఇది ఉంటుంది. మేము డైరెక్ట్‌గా ఒక చిన్నది పీడీఎఫ్ పంపించేసి మా పని అయిపోయిందని చెప్పం. మేము ఒక 10 రోజులు కష్టపడి క్లయింట్‌తో వర్క్ చేసి, ఒక 3డీ నమూనాని 2, 3 వెర్షన్స్‌లో 2, 3 విడతలుగా వాళ్ళతో మాట్లాడి, ఒక 10, 15 రోజులు టైం తీసుకొని చేసి, అంతా ఓకే అయిన తర్వాత మాత్రమే ఈ రకంగా మనకి చక్కని కొలతలతో ఫ్లోర్ ప్లాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కూడా మీరెప్పుడైనా 6 నెలల్లో, సంవత్సరంలో గాని ఎప్పుడు కట్టుకోవాలనుకున్నప్పుడు కాంటాక్ట్ చేస్తే, ఏదైతే ఫైల్స్ మేమిచ్చామో, మేస్త్రి గారికి అవన్నీ ఒక గంట, 2 గంటలు మీరు మా ఇంటికి తీసుకొచ్చిన ఫోన్ కాల్‌లో అయినా, కాన్ఫరెన్స్‌లో అయినా ఇదంతా సరే చెప్పిన తర్వాత మా డిజైన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. దీన్ని మేము ఎగ్జిక్యూట్ చేయడానికి మాకు రాదు అనుకునేటప్పుడు మార్కింగ్స్‌కి అడుక్కి కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఒక 3000 ఎస్ఎఫ్టీ దాటితే యావరేజ్ మీద రూ. 125 అలా పడుతుంది. చిన్న ప్రాజెక్ట్స్ అయితే గుప్తంగా తీసుకొని చేస్తాము. సో, ఇదంతా కాకుండా డిజైన్, ఎగ్జిక్యూషన్ మీరే చేయండంటే మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మేము ఈ పని చేస్తాము. సో, ఈ యొక్క ప్రాసెస్ మీకు అర్థమైందని ఆశిస్తూ, ఇది ఫోర్త్ వీడియో అన్నమాట. 30x60కి సంబంధించి 200 చదరపు గజాలలో సౌత్ వెస్ట్ కార్నర్ బిట్‌లో దక్షిణాన సింహద్వారం పెట్టి, దక్షిణాన మెట్లు పెట్టి ఏ రకంగా మొత్తం 3డీ అంతా 3 వీడియోస్‌లో చెప్పాం. ఇది ఫోర్త్ వీడియో. ఫర్దర్‌గా ఇదంతా కలిపి ఒక గంట నిడివైనా సరే ఒకే వీడియో కింద క్లబ్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. థాంక్ యూ వెరీ మచ్.